ఈ నెల 13వ తారీఖు మన 9th ఫేస్ ఎస్బీఐ ఏటీఎంలో ఒక సీనియర్ సిటిజన్ జయలక్ష్మి అని చెప్పి ఆల్మోస్ట్ 55 ఇయర్స్ ఉన్నటువంటి ఒక లేడీ ఒక 2 లక్షల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేద్దాము అని చెప్పి వెళ్ళింది. అక్కడ బ్యాంకులో సర్వరు పనిచేయట్లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్లీ పక్కనే CDMA మిషన్ అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ అని చెప్పి మనకి ఏటీఎం లెక్కనే ఉంటుంది, అందులో మనం క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. అక్కడ వెళ్ళి డిపాజిట్ చేద్దామని చెప్పి లైన్లో నిలబడితే మనకు ఉన్నటువంటి ఈ విద్యాసాగర్ కోరగుంట్ల విద్యాసాగర్ అని చెప్పి కూరంగి విద్యాసాగర్ అనే అఫెండరు అక్కడ సేమ్ అదే కంప్లైంట్ దగ్గర నిలబడి నేను డిపాజిట్ చేస్తా అని చెప్పి అందులో 2 lakhsలో ఒక 99,000 రూపీస్ని డిపాజిట్ చేయకుండా ఫేక్ డిపాజిటెడ్గా చూపిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆ సీనియర్ సిటిజన్ అయినటువంటి మహిళని మైండ్ డైవర్ట్ చేసేసి ఆ క్యాష్ డిపాజిట్ చేయకుండా చేసినట్టు నమ్మించి అక్కడ నుంచి పైసలు తీసుకొని వెళ్ళిపోతే ఇమ్మీడియట్లీ మా పోలీస్ స్టేషన్కి ఆ విక్టిమ్ విజిట్ చేసింది. దాంట్లో 1030/2026 కింద అటెన్షన్ డైవర్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్లీ మా క్రైమ్ టీమ్ భూపాల్ DI ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సెర్చ్ చేసి వచ్చినటువంటి అఫెండర్ని విద్యాసాగర్ని గుర్తించి ఇతను నేటివ్ ఆఫ్ గుంటూరు అని చెప్పి ఫుల్ డీటెయిల్స్తోన మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఉంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి అందులో దొంగతనం చేసినటువంటి పైసల్లో 99,000లో ఒక 70,000 ఒక మొబైల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. ఈయన ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే ఈయన 2014లో బీటెక్ కంప్లీట్ చేసిండు. 2018లో సందీప్ అని ఎవరో ఫ్రెండు ఈయనకి ఈ విధంగా అఫెన్సులు చేయొచ్చు అని చెప్పి తెలపబట్టి ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకి అఫెండర్ చెప్పేది మాకు లీగల్గా ఇప్పటిదాకా సెర్చ్ చేస్తే మనకి ఒక 19 కేసెస్ ఈయన మీద రికార్డ్ అయినట్టు ఆన్ రికార్డ్ కనపడుతుంది. కానీ మాకు ఈ యొక్క ముద్దాయి మాకు చెప్పేది ఏంటంటే నా మీద దగ్గర ఒక 300 కేసులు ఉన్నాయి సార్, నేను రీసెంట్గానే ఏప్రిల్ మంత్లోనే బయటకు వచ్చినా అని చెప్పి చెప్తున్నాడు ఆయన వాలంటరీగా. ఆ రికార్డ్స్ కూడా ఎలా నేర్చుకున్నా చెప్పండి సార్. అదే మాట్లాడతారు ఇప్పుడు అందరికి వచ్చే